కబంధ హస్తములు. సీతాన్వేషణ సమయంలో క్రౌంచారణ్యము నుండి 3 కోసులు ప్రవేశించిన రామలక్ష్మణులకు ఒక కొండయందు పాతాళమువలెన ఉన్న ఒక పెద్ద గుహను వారు చూచిరి. అందు లంబోదరము కలిగి తీక్ష్ణ దంష్టలు గల కరాళి అయిన ఒక రాక్షసిని వారు చూచిరి. అది వెంట్రుకలను విరబోసుకుని జంతువులను భక్షించుచు ముందు వచ్చుచున్న లక్ష్మణుని చూచి పరిగెత్తుకు వచ్చి పట్టుకొనగా దాని ముక్కు చెవులు కోసివేశాను. అది కేకలు పెడుతూ గుహలోనికి పోయాను. రామలక్ష్మణులు కొంత దూరం వెళ్ళేసరికి వంజులకమను పక్షి ఘన విజయమును స్ఫురింపజేయుచు కూయిచుండెను. ఇది శుభసూచకము అని లక్ష్మణుడు రామునితో పలికెను. ఇంతలో పెద్ద శబ్దం వినిపించెను. ఆ శబ్దం వైపు రాముడు వెళ్ళి చూడగా పర్వతము వలనేనున్న రాక్షసుడు కనిపించెను. దానికి శిరస్సు మెడ లేదు. మహాదంశాలు కల పెద్ద నోరు దానికి పొట్టయందుండెను. ఘోరము తీక్ష్ణము కల ఒక కన్ను దానికి వక్షమునందుండెను. వాని భుజములు ఒక్కొక్కటి 1 యోజనం పొడవుండెను. యోజనము అనగా 8 మైళ్ళు. ఆ రక్కసి పెక్కు జంతువులను భక్షించుచు తన పొడవైన చేతులను చాచి రామలక్ష్మణులను దగ్గరికి లాగుకొనుచుండెను. వాని బంధనమునకు చిక్కిన రాముడు వ్యధనొందక లక్ష్మణుని విడిపించ ప్రయత్నము చేయగా, అన్నా, నన్ను ఈ రాక్షసికి బలి ఇచ్చి నీవు తప్పించుకునుము. నీవు త్వరలోనే సీతమ్మను పొందగలవు. పితృపైతామహమైన రాజ్యమును పాలించుచు సర్వదా నన్ను స్మరించుచుండుము అని పలికెను. అప్పుడు రాముడు, ఇంత మాత్రముకేలా ధైర్యపడదు? నేనుండగా నీకేమి భయము? ధైర్యముగా నుండుము అని రాముడు పలికెను. వారిట్లు మాట్లాడుకునిచుండగా కబంధుడు మీరెవరు అని గద్దించి వారిని భక్షించడానికి పూనుకొనగా, వెంటనే రాముడు దాని కుడి భుజమును, లక్ష్మణుడు దాని ఎడమ భుజమును ఖండించి వేసెను. వాడు బాధతో బొబ్బలు పెడుతూ మీరెవరు అని మరల పలికెను. లక్ష్మణుడు తమ వృత్తాంతమును చెప్పి, నీవెందులకు ఇటులుంటివి అని ప్రశ్నించెను. కబంధుడు ఇట్లు చెప్పసాగాను. నరశ్రేష్ఠులారా, నేను ధనువు యొక్క పుత్రుడను. పూర్వము నాకు సూర్య చంద్ర మహేంద్రాదుల వలె ఉజ్వలమైన రూపం ఉండేది. అయితే నేను అహంకారముతో రాక్షసులను రూపముతో ఋషులను భయపెట్టుచు ఉండేవాడిని. వారు నా ఆగడములను భరించలేక స్థూల శిరుడు అను ఋషి నీకు ఈ రూపమే స్థిరమగుగాక అని శపింపగా, దీని విమోచనమునకు ప్రార్థించగా ఆయన కరుణించి, రాముడు నీ భుజములను ఖండించిన నిన్ను విజనవనమున దహించినప్పుడు నీకు నీ స్వరూపము కలుగునని శాపాంతరమును అనుగ్రహించను. తరువాత నేను తపస్సు చేసి బ్రహ్మదేవుని మెప్పించి దీర్ఘాయువును పొందితిని. ఇంకా ఇంద్రుడు నన్నేమి చేయగలడనే అహంకారముతో యుద్ధమునకు తలపడగా అతడు వజ్రముతో నా తలపై మోదెను. అందువలన నాకు ఈ రూపము వచ్చెను. అప్పుడు ఇంద్రుడు, బ్రహ్మ ఇచ్చిన వరము వ్యర్థము కాదు, నీకు దీర్ఘాయువు కలుగును అనగా, అట్లయినచో నాకు ఆహారం ఎట్లు అని ఇంద్రుని అడవగా, ఇంద్రుడు నాకు ఈ యోజనయుతమైన బాహువులను కుక్షియంతు తీక్ష్ణ దంష్ట్రములు గల నోరును కలిగించి, రాముడు నీ బాహువులను ఖండించినప్పుడు నీకు స్వర్గము కలుగును అని చెప్పగా, అప్పటి నుండి నీ రాకకై ఎదురు చూచుంటిని అని కబంధుడు పలికెను. ఈ ఛానల్ చూసిన అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసినారు, లైక్ చేసినారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.